విజయవాడలో కనకదుర్గమ్మ ముక్కుపుడక వెనుక ఉన్న రహస్యం మీకు తెలుసా? ఇలాంటి మిస్టరీ కథల కోసం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి దుర్గమ్మ అని కామెంట్ చేయండి. ఈ కథ ప్రారంభమవుతుంది కృష్ణా నదితో. పురాణాల ప్రకారం కృష్ణావేణి అమ్మగా భావించే ఈ నది సముద్రాన్ని చేరుకోవడానికి భూమిపై ప్రయాణిస్తుంది. అలా ప్రయాణిస్తున్నప్పుడు ఆమెకు అడ్డుగా నిలుస్తుంది ఇంద్రకీలాద్రి కొండ. ఆ కొండను దాటలేక కృష్ణావేణి అమ్మ కనకదుర్గమ్మని ప్రార్థిస్తుంది. దుర్గమ్మ ఆమె ప్రార్థనను వింటుంది. కాని ఒక షరతు పెడుతుంది. నీకు మార్గం ఇవ్వగలను, కాని నీకు అత్యంత ప్రియమైనది నాకివ్వాలి అంటుంది. అప్పుడు కృష్ణావేణి అమ్మ తన ముక్కు పుడకను సమర్పిస్తుంది. ఆ సమర్పణ తర్వాత ఇంద్రకీలాద్రి కొండ మధ్యలో ఒక దివ్య మార్గం ఏర్పడుతుంది. దాన్నే బెజ్జం అంటారు. ఆ మార్గం ద్వారా కృష్ణా నది ప్రవహిస్తుంది. అందుకే ఈ ప్రదేశాన్ని బెజవాడ అని పిలిచారు. తర్వాత అది విజయవాడగా మారింది. కాని అసలు రహస్యం ఇంకా ఉంది. పురాణాల ప్రకారం మళ్లీ ఒక రోజు కృష్ణానది దుర్గమ్మ ముక్కు పొడకను తాకితే అదే రోజు కలియుగం ముగుస్తుంది, ప్రళయం ప్రారంభమవుతుంది. ఇది కేవలం ఒక కథ కాదు. ఇది భక్తి, ప్రకృతి మరియు కాలానికి సంబంధించిన ఒక గొప్ప సంకేతం. జై దుర్గమ్మ.